అందరికీ నమస్కారం. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంతేగాని జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయుర్వేద వందనములు, అభివందనములు. ఇది గరుడముక్కు చెట్టు అంటారు, దీనే గద్దగోర్ల చెట్టు అంటారు, గొర్రెదిడ్డు చెట్టు అంటారు. అంతేగాని తేలికొల్లి చెట్టు కూడా అంటారు. తేలికొల్లి చూడండి, తేలికొల్లి చెట్టు కూడా అంటారట. మన ఇల్లు, మన శరీరం చక్కదిద్దాలంటే ఒకటే, సమ్ములని చెట్టు తీసుకురండి. చెట్టు తీసుకొచ్చి ఇంటి ఆవరణలో ఒక మొక్క పెట్టుకోండి. ఒక మొక్కని ఇంటికి కట్టుకోండి, లేక దీని ఏరుని ఒంటికి కట్టుకొని పిల్లలు కూడా కట్టండి. ఒక భాగం అది ఇల్లు, నీ యొక్క ఒళ్ళు చక్కదిద్దుకున్నాం. అది ఏ వారం నీకు తెలిసిన మంచి రోజులు, దేవుడు అని నువ్వు మొక్కిన శుక్రవారం అయినా, బేస్తవారం అయినా, ఆదివారం అయినా, సోమవారం అయినా, ఏ వారం అయినా మంచిదే. ఇంకొకటి, సర్వ వ్యాధులు మన శరీరం నుంచి పోవాలి. ఈ చెట్టు సమ్ములని కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె ఉడికించుకొని, లాగున్న వాళ్ళు కొబ్బరి నూనె, మామూలుగా ఉన్న వాళ్ళు నువ్వుల నూనె ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి. మిగతా జిగట భాగాన్ని దీపారాధన చేసుకోండి, అయిపోతుంది. మిగతా భాగాన్ని ఏం చేయాలి, ప్రతిరోజు కూర్చునేటప్పుడు ఈ పత్రంలో తీసుకుని ఎక్కడ కూర్చుంటావో అది కింద కూర్చొని శ్వాసించుకున్నా లేక స్పర్శించుకున్నా కానీ నీకు ఎలాంటి వ్యాధులు రావు. అంతేకాకుండా యుక్త వయసు పిల్లలు కనుక దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఆ పిల్లల్లో పీసీఓడి ప్రాబ్లం కానీ, శుక్రకణ లోపం కానీ, లేక సర్వే అంటే పెద్ద దీర్ఘకాల వ్యాధులైన ఎయిడ్స్ కానీ, క్యాన్సర్, లేదంటే షుగర్ కానీ, బీపీ కానీ, లేక ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఏ ప్రాబ్లం అన్నింటినీ సమతుల్యం చేసి మన శరీరాన్ని మంచిగా చేసే మొక్క ఏదంటే గరడ ముక్కు చెట్టు అండి. దీన్ని అందరూ ఉపయోగించుకొని యావత్ లోకంలో మంచి ఆయుర్వేద వర్ధిల్తను ఆశించుకుంటూ ఇతను సెలవు తీసుకుంటూ జై హింద్.